నిన్న ఆ సీతారాముడి పట్టాభిషేకం, నేడు ఈ బలరామునికి నామినేషన్ సందర్భంగా సంబంధించినటువంటి మహబాద్ పార్లమెంట్ సెగ్మెంట్స్ పరిధిలో ఉన్నటువంటి ముఖ్య నాయకులు ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్యేలతో సహా ఇటు ములుగు నుంచి మొదలుకొని ఇటు పినపాక వరకు ఉన్నటువంటి 7 సెగ్మెంట్లో ఉన్న ఎమ్మెల్యేలు కూడా ఈ నామినేషన్కి మొత్తం హాజరవుతున్నారు. ముఖ్యంగా ఇటు సంబంధించిన ఇన్ఛార్జ్ తుమ్మల నాగేశ్వరరావు కూడా ఇక్కడ హాజరైపోతున్నారు. అయితే ఇవాళ 11 గంటల నుంచి 11:30 మధ్యలో మొత్తం ఇటు బలరాం నాయక్ మొత్తం ఇటు కలెక్టర్ రిటర్నింగ్ ఆఫీసర్ కలెక్టర్ అద్వైత్ కుమార్ ఆధ్వర్యంలో మొత్తం నామినేషన్ దాఖలు చేయబోతున్నారు. ఈ నామినేషన్కి ఇప్పటికే ఏర్పాట్లు మొత్తం పూర్తయ్యాయి. ఈరోజు సాయంత్రం కూడా 4 గంటలకి ముఖ్యంగా బలరాం నామినేషన్స్కి మాత్రం సంబంధించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి హోదాలో మొత్తం మహబాద్ జనజాతర సభకు వచ్చేసి మొత్తం ప్రజల ఉద్దేశించి ప్రసంగించబోతున్నారు. ప్రస్తుతం మనం ఇక్కడ ఉన్నటువంటి జనజాతర సభ జరిగే ఉన్నటువంటి ఎన్టీఆర్ స్టేడియంలో ఉన్నటువంటి ఇక్కడ ఏర్పాటు మొత్తం పూర్తిగా సాగుతున్నాయి. మనం విజువల్ చూసుకోవచ్చు. అంటే సుమారు 7 సెగ్మెంట్ల పరిధిలో ఉన్నటువంటి జనాన్ని కూడా జన సమీకరణ చేసే భాగంగా ఉండడం సుమారు 1,00,000 మంది పైగా జనం ఇక్కడ ప్రజలు అభిమానులు కార్యకర్తలు మొత్తం ఈ సభకి వస్తుందని చెప్పేసి మొత్తం ఇక్కడ ఏర్పాట్లు మొత్తం ముమ్మరంగా కొనసాగుతున్నాయి. అయితే గతంలో నుంచి ఎప్పుడైతే ఈ జనజాతర సభ సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వస్తున్నారన్న నేపథ్యంలో కూడా ఇన్ఛార్జ్ మంత్రి ఇక్కడ సభ ఏర్పాట్లు ఆరోపించి మొదలయ్యి నిన్న కూడా అంటే ప్రభుత్వ ముఖ్య సలహాదారులైనటువంటి వేం నరేందర్ రెడ్డి కూడా అక్కడికి వచ్చి ఏర్పాట్ల క్షుణ్ణంగా పరిశీలించి వేయారు. గత రాత్రి కూడా అటు ఎమ్మెల్యేతో పాటు ప్రభుత్వ వైపు డాక్టర్ రామచంద్ర నాయక్ డొండకల్లి రామచంద్ర నాయక్ కూడా వచ్చాడు. ఈ టీపీసీ చీఫ్ సంబంధించిన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విన్నం శ్రీకాంత్ రెడ్డి కూడా ఇక్కడికి వచ్చి మొత్తం అన్ని ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతుందని చెప్పేసి రాత్రి వరకు చూసి ఇక్కడ వెళ్ళిపోయారు. మొత్తానికైతే ఇవాళ అటు సంబంధించిన 11 గంటలకు నామినేషన్ జరగబోతుంది. సాయంత్రం 4 గంటలకి రేవంత్ రెడ్డి హెలికాప్టర్ల వద్ద ఇక్కడ ల్యాండ్ అయిపోతున్నారు. పక్కన ఉన్నటువంటి సభా ప్రాంగణంలో ఉన్నటువంటి ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి హెలిప్యాడ్ ద్వారా అక్కడ కలిసి ఇక్కడ నేరుగా సభాస్థల వైపు చేరుకుంటున్నారు. మొత్తానికి అంటే సంబంధించినటువంటి పార్లమెంట్ సంబంధించిన ఎలక్షన్స్లో భాగంగా ఏదైతే గెలుపు దిశగా మనం పయనిస్తున్నాము, మన ప్రజల్లో కూడా ఒక సందేశం తీసుకుపోతే ఏదైతుందో ప్రభుత్వం చేపట్టంటే 6 గ్యారంటీ స్కీమ్లు ఎవరిని ప్రభుత్వానికి ప్రజలకు చేరువేసేందుకు భాగంగా ఇవి ఆల్మోస్ట్ ఇప్పటికే ప్రభుత్వానికి అంటే ప్రజలకు చేరిపోయిన 6 గ్యారంటీ స్కీమ్లు కూడా నెక్స్ట్ ఉన్నటువంటి 6 గ్యారంటీ స్కీమ్లను కూడా ఒకదాని తర్వాత ఒకటి అమలు చేసుకోబోతున్న ప్రభుత్వం కూడా నెక్స్ట్ వచ్చే ఆగస్టు 15 కూడా సంబంధించినటువంటి ఏదైతే ఉందో ప్రభుత్వం ప్రకటించినటువంటి రైతుల 2 లక్షల రుణమాఫీ కూడా తీర్చేస్తామని చెప్పి ముందు పోతుంది. మళ్ళీ 500 రూపాయల బోనస్ కూడా రైతులకి ప్రకటిస్తామని చెప్పేసి ఇప్పటికే ప్రభుత్వం చెప్పేసింది. మళ్ళీ కూడా అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హోదాలో ఇక్కడికి వస్తున్న నేపథ్యంలో కూడా ప్రజలు కూడా ఒక ఆతృత కూడా వాళ్ళకి కూడా ఉంది. అంటే ముఖ్యమంత్రి రేవంత్ మన మహబాద్ సందర్భంలో కూడా ప్రజలకి ఏ విధంగా వాళ్ళ వరాలు జరిగిస్తారు. ఇది మొత్తం గిరిజన ప్రాంతం, ఇది 7 సెగ్మెంట్లు కూడా సంబంధించిన గిరిజన ప్రాంతం, ఇది గిరిజనులు అధికంగా ఉంటారు. గిరిజనులకి సంబంధించినటువంటి వాళ్ళు ఏ విధంగా లాభ నష్టాల గురించి వాళ్ళకి ఉపయోగం గురించి ఏ విధంగా ఉందని చెప్పేసి కూడా సంబంధించినటువంటి ఏర్పాట్లు మొత్తం ఇక్కడ పూర్తయిపోయి అయితే ప్రస్తుతానికి మొత్తం మండలానికి ఇక్కడ అర్బన్ పార్టీ జిల్లా అధ్యక్షుడు గణపురం అంజయ్ గారు కూడా ఇక్కడ ఏర్పాట్లు పరీక్షిస్తున్నారు. వాళ్ళు అడిగి తెలుసుకుందాం. అని మీరు చెప్పండి, ఇవాళ మార్నింగ్ నుంచి కూడా ఏర్పాట్లు పరిశీలిస్తున్నారు. ఇవాళ 11 గంటలకి బలరాముని నామినేషన్ ఉంది. సాయంత్రం 4 గంటలకి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి వస్తారు. ఏ విధంగా చూడవచ్చు? తొలిగా మహబూబాద్ జిల్లాకు రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన తర్వాత శ్రీ రేవంత్ రెడ్డి గారు రావడం జరుగుతుంది. ఈరోజు పార్లమెంట్ అభ్యర్థి పొరక బలరాం నాయక్ గారు 11 గంటల 1 నిమిషానికి నామినేషన్ వేయడం జరుగుతుంది. అత్యంత సన్నిహితులు సీఎం గారికి బలరాం నాయక్ గారు, అదేవిధంగా గత పార్లమెంట్ నియోజకవర్గంలో కూడా కేంద్ర మంత్రిగా పనిచేసినప్పుడు అనేక కార్యక్రమాలు తీసుకురావడం జరిగింది. కేంద్రీయ విద్యాలయాలు కావచ్చు, కస్తూర్బా స్కూల్స్ కావచ్చు, ఏకలవ్య స్కూల్స్ కావచ్చు, అదేవిధంగా మహబూబాద్ ప్రధానంగా వాటర్ సమస్య ఉన్నప్పుడు పూసపల్లి నీళ్లు తరలించడం కోసం దాన్ని రిజర్వాయర్గా మార్చే ప్రయత్నం చేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే రోడ్లు కూడా ఇక్కడి నుంచి పడితే వాజేడు వరకు కూడా అనేక రోడ్లు నిర్మాణం చేయడం వారి హయాంలో జరిగింది. అనేక కార్యక్రమాలు తీసుకురావడం జరిగింది. మహబూబాలో కూడా 3,500 ఇళ్ళు ఆ రోజులలో ఇందిరమ్మ ఇళ్ళు తీసుకురావడం జరిగింది. అలాంటి నాయకుడు అవసరం అనేది 7 నియోజకవర్గాలు కూడా ప్రజల మన్నను పొందిన బలరాం నాయక్ని గెలిపించుకోవడం కోసం మహబూబాద్ నియోజకవర్గంలో జిల్లా అధ్యక్షుడు భరత్ చందర్ రెడ్డి గారు, అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే సోదరుడు మురళీన్నయ్య గారు ఈ కార్యక్రమాలు తీసుకొని నిర్వహణ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్ రెడ్డి సూచన మేరకు ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. వారి సలహా మేరకు మొత్తం నడుస్తున్నది. ఈరోజు మహబూబాద్కు దాదాపు సుమారు 1,00,000 పైన ప్రజలు కూడా వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే మొన్న జరిగిన ఎన్నికల ముందు తుక్కగూడలో జరిగిన 6 గ్యారంటీ పథకాలు ప్రకటించడం జరిగింది. ఆ 6 గ్యారంటీ పథకాలు మొత్తం కూడా ఈరోజు జనంలోకి విస్తృతంగా వెళ్ళిపోయినాయి. ప్రభుత్వం కూడా అమలు చేస్తుంది. ఇది మాటలు చెప్పే ప్రభుత్వంగా చేతల ప్రభుత్వం అని చెప్పి రేవంత్ రెడ్డి గారు
నిరూపిస్తున్నారు. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారం తీసుకురావడం కోసం వారిని ప్రజలు కానీ యువతగా నమ్మారు. వారి సంకల్ప బలమే తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ రుణం తీర్చుకోవడం కోసం వారి నాయకత్వాన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. వారి ప్రమాణ స్వీకారం దొరగారు గడి అని చెప్పి ప్రగతి భవన్ చుట్టూ ఉన్న కంచెను కూడా బద్దలు కొట్టడం, ప్రజలు మొత్తం కూడా స్వేచ్ఛగా ప్రగతి భవన్లో ప్రవేశించి వారి కష్ట సుఖాలు పాలు పంచుకునే విధంగా రేవంత్ రెడ్డి గారు కల్పించడం జరిగింది. ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ముందుకు సాగుతుంది. చెప్పిన గ్యారంటీ పథకాలు మొత్తం కూడా ఇంప్లిమెంటేషన్ అవుతున్నాయి. అదేవిధంగా ప్రధానంగా ఈరోజు నీటి సమస్య వస్తుంది. ప్రభుత్వం వచ్చింది అని 4 నెలలు కాలే. వర్షాకాలంలో ఖచ్చితంగా ఉన్న ప్రాజెక్టులు మొత్తం కూడా ఉపయోగించుకుని సద్వినియోగపరుచుకుని రాబోయే రోజుల్లో రైతులకు పెద్దపీట వేస్తారని చెప్పి రైతులు కూడా భావిస్తున్నారు. అనేక కార్యక్రమాలు చేసిన ఇవాళ బీఆర్ఎస్, టీఆర్ఎస్, కేసీఆర్, కేటీఆర్ అవాకులు చవాకులు పేరుతున్నారు. ఇవాళ బీఆర్ఎస్ మొత్తం కూడా భూస్థాపితం కాబోయింది. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో సుమారు 14 సీట్లు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన గెలుచుకుందని తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమాలు ఈ సభ విజయవంతం కావడంలో ప్రముఖంగా ప్రభుత్వ సలహాదారు నరేందర్ రెడ్డి అన్న, అదేవిధంగా అధ్యక్షుల వారు భరత్ చంద్ర రెడ్డి గారు, డాక్టర్ మురళీనాయక్ గారు, ఎమ్మెల్యే గారు వాళ్ళ సూచన మేరకు నడుస్తుంది. మొత్తానికైతే ఈ సభ కూడా 4 గంటలకు ప్రారంభమవుతుంది. అయితే మొత్తానికైతే కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే మనం చెప్పిన పార్టీ అని చెప్పేసి ఇప్పటికే అన్ని హామీలు కూడా నెరవేర్చే క్రమం చేసినట్టే ఇవాళ 4 గంటలు జరగబోయే ఈ జనజాతర సభకు మధ్య ఇప్పటికే అంటే 1,00,000 మంది జనం కూడా తరలి వస్తున్న నేపథ్యంలో కూడా అన్ని ఏర్పాట్లు మొత్తం ముమ్మరంగా చేస్తున్నారు. ఒకవైపు ఎండ దృష్ట్యా కూడా ఇక్కడ సంబంధించినటువంటి కులర్లు ఏర్పాటు చేశారు. సంబంధించిన వాటర్ ప్యాకెట్లు కూడా అక్కడ వైద్య సదుపాయాలు కూడా అందుబాటులో ఉంచారు. మొత్తానికైతే సాయంత్రం 4 గంటల నుంచి 6-6:30 వరకు సంవత్సరం ఈ సభ ప్రారంభమవుతుంది. అక్కడ నుంచి మళ్ళీ ముఖ్యమంత్రి గారు మునిగిపోతారని మనకు తెలుస్తుంది. ఓవరాల్ చూస్తే మాత్రం సభ విజయవంతం చేద్దానికి మాత్రం ఇక్కడ ఉన్నటువంటి నాయకులు మాత్రం గత 3 రోజులకు మాత్రం సమిష్టి కృత మాత్రం ఇక్కడ నుంచి విజయవంతం చేయడానికి మాత్రం సిద్ధమయ్యారని చెప్పొచ్చు. ఇది ఇక్కడ పరిస్థితి. వీళ్ళ వీరందరూ బిగ్ టీవీ, మహబూబాబాద్.